హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సునీత. వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను మీకు రసగుల్లా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీ అన్నమాట. చాలా బాగుంటుంది ఈ రసగుల్లా. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే మనం దాని ప్రిపరేషన్ చూద్దాం. ఈ రసగుల్లా సేమ్ మనకి షాప్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. స్పాంజ్ లాగా ఉంటుంది. సో మనకి ఏంటి షాప్లో లాగా రావట్లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. సేమ్ ఇదే స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు షాప్లో దొరికే రసగుల్లా లాంటిదే మనము చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని షాప్స్లో కలర్స్ వేస్తారు. మీరు ఫుడ్ కలర్స్ యూస్ చేసుకొని మీరు అలా కలర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మాత్రం మనం ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నానండి పాలు కాచుకోవడానికి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకి తొందరగా విరిగిన తర్వాత ఎక్కువ మనకి పన్నీర్ ఫామ్ అవుతుందండి. అందుకని నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. సో 1 లీటర్ తీసుకోండి. సో ఇలా పాలన్నిటినీ మనం గిన్నెలో పోసుకొని బాగా పొంగొచ్చేలాగా మరిగించుకోవాలన్నమాట. పాన్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ బాయిల్ చేసుకోండి, మీగడ కట్టకుండా. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకొని ఏదైతే మరిగిన పాలలు ఉన్నాయో ఆ పాలలో వేసుకొని గరిటెతోటి బాగా తిప్పుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి అన్నమాట. సో మనకి పన్నీర్ అంటే విరిగిన పాలే కదండి. సో ఇలా పాలు విరిగి వాటర్ ఏదైతే విరిగిన జున్నులాగా ఉంటుందో అది మొత్తం సపరేట్ అవ్వాలి. సో ఇలా బాగా తిప్పుతూ ఉంటే కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకోండి ఇప్పుడు. సో తొందరగా ఫామ్ అవుతుందన్నమాట. సో ఇలా వాటర్ అవన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. పన్నీర్ ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో ఈ పన్నీర్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉండిన తర్వాత అప్పుడు స్ట్రెయిన్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ వేడిగా ఉంటుంది కదా. సో అప్పుడు కొంచెం చల్లబడిన తర్వాత పన్నీర్ అనేది కొంచెం గట్టిపడుతుంది అనమాట. సో అందుకని మనం కొంచెం కూల్ అయిన తర్వాత పన్నీర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. మరీ ఎక్కువ కూల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని బాగా వాటర్ అన్నిటినీ స్ట్రెయిన్ చేసేసుకుందాము. మనం ఇందాక నిమ్మరసం యాడ్ చేసాం కదండి. సో దానివల్ల పన్నీర్లో కొంచెం పులుపు ఉంటుందన్నమాట. ఆ సోర్నెస్ని పోవడానికి మనం నార్మల్ వాటర్ తోటి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి పన్నీర్ని. సో 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని పన్నీర్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే నిమ్మరసం ఏదైతే కొంచెం ఉంటుందో అదంతా కూడా పోతుందన్నమాట పన్నీర్లో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం ఏదైతే స్ట్రెయిన్ చేసేసుకున్నామో ఆ పన్నీర్ని మొత్తం ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. దీన్ని మనం కొంచెం స్ప్రెడ్ చేసేసి కొంచెం మన అరచేతితోటి దాన్ని ఒత్తు స్ప్రెడ్ చేసేసి కొంచెం సేపు దాన్ని ఆరనివ్వాలి. సో వేడిగా ఉన్నప్పుడు చేయకూడదండి. సో దాన్ని కొంచెం సేపు ఒక అరగంట సేపు అట్లానే ఆ ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసేసి వదిలేద్దాము. దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో పన్నీర్లో అదంతా కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత మనం అరచేతితోటి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఎలా ప్రెస్ చేస్తూ చేయాలో అలా బాగా ప్రెస్ చేస్తూ ప్లేట్లో మనం బాగా కలుపుకోవాలన్నమాట పన్నీర్ని. సో మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా సాఫ్ట్గానే ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదంతా మనకి ఒక ముద్దలాగా తయారవుతుందన్నమాట. సో దీంతో మనం బాల్ చేసినా కూడా అది విరిగిపోకుండా ఉంటుందన్నమాట అలా ప్రెస్ చేస్తూ మనం కలుపుకుంటే. సో చూసారు కదా ఎట్లా మనకి చపాతీ పిండి ఎలా ముద్దలాగా ఫామ్ అయిపోయిందో అలానే ఫామ్ అయిపోతుంది.
ఇలా ఫామ్ అవుతుంది చూసారా, చపాతీ ముద్దలా ఫామ్ అయిపోయింది కదండి. ఇది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్మాల్ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ క్వాంటిటీ తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. సో ఇలా నేనైతే స్మాల్ బాల్స్ తీసుకున్నానండి. మనం బాల్స్ చేసేటప్పుడు పైన ఎటువంటి క్రాక్స్ రాకూడదు అనమాట. క్రాక్స్ వచ్చినాయంటే మనం షుగర్ సొల్యూషన్లో వేయంగానే అవి పగిలిపోతాయి. సో అందుకని అవి లేకుండా కొంచెం ప్రెస్ చేస్తూ మనం బాల్స్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ మనం పన్నీర్ బాల్స్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక వెజిల్ ఏదైనా ఒకటి గిన్నె పెట్టేసుకొని దాంట్లో 1 కప్పు షుగర్, అలానే 5 కప్స్ వాటర్ వేసుకోవాలండి. సిరప్కి 1 కప్పు షుగర్కి 5 కప్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా మనం కరిగేలాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇలాచీ తీసుకొని దాన్ని బాగా మనం ఒక చిన్న రోట్లో వేసుకొని బాగా దంచేసుకొని ఫ్లేవర్ కోసం అండి. మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఇష్టపడినా అనమాట. సో అందుకని ఒకటే యాడ్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకొని సో షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయేదాకా బాగా స్టిర్ చేసుకోవాలండి. షుగర్ డిజాల్వ్ అయిపోయింది ఇప్పుడు. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి బాగా వాటర్ మరిగేదాకా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన పాకం అంటూ ఏమి ఉండదండి, జస్ట్ షుగర్ బాగా డిజాల్వ్ అయిపోతే చాలన్నమాట. సో ఇలా బాగా బుడగలు వచ్చేదాకా వాటర్ని మరిగించుకున్నాను. సో ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో నేను స్లోగా పన్నీర్ బాల్స్ని వేస్తున్నాను. స్లోగా ఇలానే ఆ మరుగుతున్న వాటర్లోనే వేయాలండి. మనం మరగకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోవద్దు. సో ఇప్పుడు మనం పన్నీర్ బాల్స్ వేసాం కదండి, స్లోగా ఇవి మనం తీసుకున్న సైజ్ కన్నా డబల్ అవుతాయి అన్నమాట. సో ఈ వాటర్లో బాగా సిరప్లో బాగా ఉడికి అది కొంచెం డబల్ సైజులో తయారైపోతాయి ఈ పన్నీర్ బాల్స్ అన్నీ. ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇందాక మనం వేసిన బాల్ సైజు ఇప్పుడు ఎంత ఉందో. సో ఇలా బాగా పెద్దగా అయిపోతాయి అన్నమాట బాల్స్. సో దీన్ని మనం కొంచెం వాటర్లో మునిగేదాకా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి గెరిటెలో. ఇట్లా ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటి ఏదైనా కంటైనర్ మనం దేంట్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్ తీసుకొని దాంట్లో నేను ఐస్ వాటర్ పోసుకుంటున్నానండి. సో బాగా చాలా కోల్డ్గా ఉన్న వాటర్ తీసుకొని ఆ వాటర్ దాంట్లో పోసుకొని దాంట్లో నేను ఈ రసగుల్లాలు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే రసగుల్లా షేప్ ఉందో ఆ షేప్ అలానే ఉంటుందన్నమాట, రౌండ్గా బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో కంపల్సరీ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టెప్ మనం చేస్తేనే మనకి హోటల్లో ఎలా వస్తాయో రసగుల్లాలు మన ఇంట్లో కూడా అలానే వస్తాయి. సో ఇలా మనం మొత్తం రసగుల్లాల్ని చాలా ఐస్ క్యూబ్స్ వాటర్ అయినా ఓకే అండి, చాలా కోల్డ్గా ఉన్న వాటర్లో మాత్రమే వేయాలన్నమాట. ఇలా వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచండి చాలు. అవి బాగా చల్లారిపోవాలన్నమాట. రసగుల్లాలు హాట్గా ఉన్నాయి కదండి, అవి బాగా చల్లారిపోయేదాకా ఉంచితే సరిపోతుంది మనకి. సో తర్వాత మీరు ఒక రసగుల్లాని తీసి చూస్తే సాఫ్ట్గా మెత్తగా మనం ఒత్తితే దాంట్లోంచి జ్యూస్ కారుతుందన్నమాట. అలా ఉండాలి. అలా ఉంటే కనుక అది కరెక్ట్ టెక్స్చర్ అన్నట్టు. మనం ఓపెన్ చేస్తే తప్ప అది ఓపెన్ కాకూడదు. ఇప్పుడు ఈ రసగుల్లాస్ అన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఒక కంటైనర్ తీసుకొని షుగర్ సొల్యూషన్ని ఆ కంటైనర్లో వేసి ఈ రసగుల్లాలన్నిటిని మళ్ళీ ఆ షుగర్ సొల్యూషన్లో వేసి మనం ఒక 1 అవర్ అలానే ఉండనియాలండి. అప్పుడు మనకి డెలీషియస్గా ఈజీగా రసగుల్లా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.